వెల్కమ్ స్టూడెంట్స్. ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ 2025 సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ సంబంధించి ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ప్రింట్ కరెక్ట్గా రాకపోవడం వల్ల చాలామంది స్టూడెంట్స్ మేము నష్టపోయామని చెప్తూ ఎస్టర్డే వీడియో చేసిన టైంలో పేరెంట్స్ కూడా కామెంట్ చేయడం జరిగింది. అందరికీ మనమైతే బోర్డుకి కంపల్సరీగా కంప్లైంట్ చేయమని చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి న్యూస్ కూడా రావడం జరిగింది. ఇక్కడ ఏమి ఇచ్చారు, మనకు మార్క్స్ యాడ్ చేస్తారా లేదా అనేది మీకు క్లారిటీగా ఒకసారి డీటెయిల్స్ ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఇప్పటి వరకు బోర్డుకి ఎవరైనా కంప్లైంట్ చేయకపోతే నెంబర్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. కంపల్సరీగా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ప్రతి ఒక్కరూ మీకు జరిగిన నష్టానికి సంబంధించి కంప్లీట్గా బోర్డుకి కంప్లైంట్ చేయండి. సో ఇక్కడ పేపర్లో ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎంతమంది స్టూడెంట్స్ నష్టపోయారు, ఎలా టైం వేస్ట్ అయింది అనేది మీకు క్లారిటీగా ఎస్టర్డే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ మనకు ఏం చెప్పారు అంటే కనుక ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన పేరెంట్స్ అసోసియేషన్ కంప్లీట్గా బోర్డుకి కంప్లైంట్ చేయడం జరిగింది. కంపల్సరీగా ఈ ప్రింట్ సరిగ్గా లేకపోవడం వల్ల ఏవైతే క్వశ్చన్స్ సంబంధించిన మార్క్స్ ఉన్నాయో 10 మార్క్స్ స్టూడెంట్స్ అందరికీ కంపల్సరీగా 10 మార్క్స్ కలపాలని చెప్తూ అసోసియేషన్ అధ్యక్షులు, పేరెంట్స్ సంబంధించిన అసోసియేషన్ అధ్యక్షులే ఇక్కడ డైరెక్ట్గా బోర్డుకి కంప్లైంట్ చేయడం జరిగింది. కాబట్టి ఇంకా మిగిలిన పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కూడా కంప్లైంట్ చేస్తే కంపల్సరీగా దీనిపైన మనకు త్వరలోనే ఏదో ఒక నిర్ణయం రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓవరాల్గా 10 మార్క్స్ కాకపోయినా అందులో కరెక్ట్గా ప్రింట్ లేనివి ఒక 7 మార్క్స్ 8 మార్క్స్ యాడ్ చేసినా చాలా బెనిఫిట్ అవుతుంది స్టూడెంట్స్. కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ పాస్ అవ్వాలి. అందరూ కంప్లీట్గా పేపర్లో మీ ప్రింట్ రాకపోవడం వల్ల టైం ఎలా నష్టపోయారు, మార్క్స్ ఎలా నష్టపోయారు, ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి కంప్లైంట్లో. అలా చేస్తేనే ఫాస్ట్గా దీనిపైన బోర్డు నుంచి రెస్పాన్స్ వస్తుంది, మనకు మార్క్స్ యాడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.